భగీరథ కరప్షన్ 7,000 కోట్లు. భగీరథకు సంబంధించినటువంటి కరప్షన్ 7,000 కోట్లట. పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు క్లియర్, పైప్ లైన్లు ఎక్కడ కూడా వేయకుండానే క్లియర్ చేసుకున్నటువంటి అంశం కూడా వచ్చిందట. బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి మిషన్ భగీరథ స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల మధ్య ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లలో 1,000 కోట్ల కొల్లగొట్టినట్టు సీఎంఓ కంప్లైంట్ వెళ్ళాయి. ఇందులో దాదాపు 7,000 కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. దీంతో స్కీమ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భగీరథ స్కీమ్ లో భాగంగా ఏ పనులు చేశారు, కాంట్రాక్ట్ పనులు ఏ సంస్థ చేపట్టింది, సబ్ కాంట్రాక్ట్ పనులు ఎవరు చేశారు అనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీసి నిమగ్నం అనేట్టు తెలుస్తా ఉంది. పాత వాటిని కొత్త వాటిగా ఏర్పాటు చేసినట్లు చూపి నిధులను విడుదల భారీగా అవినీతికి పాల్పడినది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరంతో పాటు భగీరథకు సంబంధించినటువంటి వాటిలో కూడా అవినీతి భారీగా జరిగిందనే అంశంపై రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీకి పంపించినట్టు తెలుస్తా ఉంది.